పాడి రంగంపై ఆధారపడిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులోని కొప్పోలు వద్ద పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. పశు పోషకులకు 50% సబ్సిడీపై దానా అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందంటూ తెలిపారు. పాడి రంగంపై ఆధారపడిన రైతులకు గోకుల్ షెడ్లు ఏర్పాటు చేసి విరివిగా ఆదాయం పొందేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3,60,00,000తో గోకుల్ షెడ్లు నిర్మించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం కారణంగా రాష్ట్రం అప్పులు ఊబిలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని సరిచేస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ సర్పంచ్ కాట్రగడ్డ రఘుపతిరావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటారి నాగేశ్వరరావు, గ్రామ నీటి సంఘం అధ్యక్షులు బత్తినేని కృష్ణమూర్తి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.